దాని తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరితో చెడి ఉన్నారు. వేరు చేయి వారెవరూ లేరు, ఒక్కడైనను లేడు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, నీ దివ్య వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి నాయన. ఈ వాక్యములో ఉన్న గూఢమైన సంగతులు, రహస్యమైన సంగతులు, మీ రాజ్య మర్మాల్ని తెలియచెప్పు నాయన. వినే చెవి, గ్రహించే హృదయం అనుగ్రహించు నాయన. సహాయం చేయతండి. ప్రతి చెవి తెరవబడిన గాక, ప్రతి హృదయం తెరవబడిన గాక, ప్రతి మనోనేత్రం వెలిగించబడిన గాక. అయ్యా, ఈ స్థలంలో ఎవరిలో ఎక్కడ కూడా ఎటువంటి దురాత్మలు, దుష్ట శక్తులు, అపవిత్రాత్మలు, అంధకార చీకటి శక్తులు ఏ ఒక్కటి కూడా ఇక్కడ ఎవరిలో పనిచేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి ఒక్క చీకటి శక్తులు నా తండ్రి నాయన ఎవరిలో ఉన్నప్పటికైనా, ఈ స్థలంలో కానీ ఎక్కడ కానీ ప్రభు ఉన్నప్పటికైనా యేసు శక్తి కలిగిన నామంలో వారిని, ఆ స్థలాన్ని విడిచిపెట్టి నరకాగ్నులకు కొమ్మను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. నరకాగ్నులకు కొమ్మను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఇప్పుడే నరకాగ్నులకు కొమ్మను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. నీ వెలుగు ఇక్కడ ప్రకాశించును గాక, నీ మహిమ ఇక్కడ ప్రకాశించును గాక. తండ్రి, మా మధ్యన మీరు ఆస్తులైన ఆయన ప్రభువా, నీ ఆత్మకార్యాలు బలముగా జరిగించండి. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించండి. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి బిడ్డకి నీ వాక్యం పట్ల ఆసక్తిని కలుగు చేయకండి. దుష్టుడు ఆసక్తిని లేకుండా చేస్తూ ఉన్నాడు ప్రభువా తండ్రి. వాడిని, వాడి క్రియలను లయపరచండి పరిశుద్ధాత్మ దేవుడా. వాడిని, వాడి క్రియలను లయపరచండి పరిశుద్ధాత్మ దేవుడా. సాతాను క్రియలను లయపరచడికే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడని ఈ వాక్యము సెలవిస్తుంది ఆయన ప్రభువా. అయ్యా నా తండ్రి, వాడి క్రియలను లయపరిచి నీ కార్యములు జరిగించు నాయన. సాతాను క్రియ లయపరచబడును గాక, నీ కార్యములు జరుగును గాక. సాతాను క్రియ లయపరచబడును గాక, నీ కార్యములు జరుగును గాక. సాతాను క్రియ లయపరచబడును గాక, నీ కార్యములు జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవా, మీరే కార్యము చేయండి. ఈ దీర్ఘాలు మరుగుపరిచి మాట్లాడండి నాయన. ఈ పరలోకపు జ్ఞానముతో నన్ను నింపండి నాయన. నీ సత్యవాక్యమును సరిగా విభజించి నీ పరలోకపు జ్ఞానముతో నింపు నాయన. నీ వాక్శక్తితో నన్ను నింపుతండి నాయన. నీ అభిషేకముతో నన్ను నింపు నాయన. నీ ఆత్మ వశములోకి తీసుకోతండి నాయన. నాకు మాకు ఏం అవసరమైందో ఆ నీ దివ్య వాక్యాన్ని నాతో మాతో మీరు మాట్లాడండి. అనేకమైన నూతన విషయాలు మేము తెలుసుకోవడానికి, మీ మనసు నుంచి జీవించడానికి మాకు సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించేను. దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని రాయొచ్చు, కానీ ఏం వాడారు అక్కడ అంటే వివేకము అనే మాట అక్కడ పెట్టబడింది. అంటే వివేకము లేకుండా వెతికితే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏ ప్రయోజనం లేదండి. అందుకే వివేకాన్ని పెట్టాడు ముందు. దేవుణ్ణి వెతుకు వారి కలరేమో అని పెట్టొచ్చు, కానీ అలా పెట్టలేదు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడటండి. దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడటండి. చూడడం వేరు, పరిశీలన చేయడం వేరు. అర్థమైందా? చూడడం అంటే జస్ట్ అలా చూస్తాం. పరిశీలన చేయడం అంటే ఏంటండి? బాగా దాన్ని గమనించాలన్నమాట. బాగా గమనించాలి. చాలా కాలం క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం అన్నమాట అండి, నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో 2 గోల్డ్ కాయిన్స్ కనిపిస్తున్నాయి నాకు. ఆ 2 నేల మీద పడిపోయి ఉన్నాయండి. పడిపోయి ఉంటే నేను వెళ్తున్నాను, ఆ కాయిన్స్ 2 నాకు కనిపిస్తున్నాయి. కనిపిస్తుంటే అవి చూడడానికి ఎలాగున్నాయి అంటే గోల్డ్ కాయిన్స్ లాగే కనిపిస్తున్నాయి నాకైతే. అయితే ఆ రెండింటిని నేను చూస్తున్నాను, నిదానించి చూశానండి. రెండింటిని ఎలా చూశాను? నిదానించి అంటే చాలా పరిశీలనగా నేను చూశాను. అంటే అబ్జర్వ్ చేయడం. దాన్ని 2 సేమ్ ఒక్కలాగే ఉన్నాయి, ఏమీ తేడా
ఒకేలాగుంటే సులువ గమనించడం? చెప్పండి, సులువ కష్టమా? కానీ అలాగే రెండు గమనిస్తున్నానండి. గమనించి ఇందులో ఒకటి గోల్డ్ ఉంది, ఒకటి గోల్డ్ కాదది. గోల్డ్ పేపర్తో తయారైన కాయిన్ అది. అంటే అది గోల్డ్ కాదు, గోల్డ్ కలర్లో ఉండే పేపర్తో తయారయ్యింది అది. అయితే చూడండి, మీకు ఉదాహరణ ఇస్తాను. సొలొమోను గారిని పరీక్షించడానికి ఒక రాణి వచ్చింది కదా. ఆయన ముందు కొన్ని ఫ్లవర్స్ పెట్టింది ఆవిడ, కొన్ని పువ్వులు పెట్టి ఇందులో ఒరిజినల్ పువ్వులు కానీ ఏయో చెప్పమంది ఆయన్ని. ఎందుకంటే సొలొమోనుకున్నంత జ్ఞానము ఎవరికీ లేదని వాక్యం చెప్తుంది. అందుకని ఆయన చాలా జ్ఞానవంతుడని దేశాలకు వెళ్ళిపోయింది. ఆయన గురించి వెళ్ళిపోయినప్పుడు ఆ రాణి అతని కోసం విని, ఆ రాజు కోసం విని, ఆమె కూడా రాణి అయినప్పటికీ ఏంటి ఈయన గురించి ఎంత స్పెషల్గా చెప్తున్నారేంటి అనేక మంది, అసలు ఈయన అంత జ్ఞానవంతుడా? ఎందుకంటే ఆమె రాణి కాబట్టి రాజుల గురించి తెలుస్తుంది అని ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని పరీక్షలు పెట్టిందంట. ఆయన పెట్టినప్పుడు ఆయన ఏం చేశారంటేనంట, తేనెటీగలు రప్పించి వదిలేరట. ఆయన ఏం చేశారు? అది ఏ పువ్వు మీద వాళ్తుంది? ఒరిజినల్ పువ్వు మీద వాళ్తుంది. ఎందుకంటే అందులో ఉన్న మకరందం అన్నది పీల్చి అది తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుంది? తేనె పట్టులో పెడుతుంది. అదే తేనె. అర్థమైందా? అనేక పువ్వుల నుంచి ఆ మకరందాన్ని తీసుకుని అది పట్టుకెళ్ళి ఆ తేనెని పెడతా ఉంటుంది అన్నమాట, అందులో పెడతా ఉంటుంది. అదే తేనె పట్టు అంటాం మనం. తేనె కానిది కూడా చాలా అమ్మకాలు జరుగుతాయి. తేనె పట్లు గోల్డ్ అని ఉండవండి, కానీ మనకి నకిలీయే దొరుకుతాయి ఎక్కువ, ఒరిజినల్ తక్కువ. అలాగే ఆయన ఈజీగా చెప్పేశాడటండి. ఎంత ఈజీగా చెప్పాడేంటి ఈయన? ఇది చాలా కష్టం. అంటే కొన్ని పువ్వులు మీరు చూసారో లేదో కానీ షాపుల్లో ఉంటాయండి, బాగా కాస్ట్లీ అన్నమాట. ఆ ఫ్రూట్ చూస్తే అచ్చంగా ఫ్రూట్ లాగే కనిపిస్తుంది, ఒరిజినల్ లాగే కనిపిస్తుంది. అది ఆ ఫ్లవర్స్ కూడా ఒరిజినల్ ఫ్లవర్స్ లాగే మనకు కనిపిస్తాయి అన్నమాట అండి. మనము చేతితో పట్టుకుంటే తప్ప దాన్ని, అది మల్లె పువ్వులాగే ఉంటుంది, వాసన చూస్తే వస్తుందా? అదనమాట. మనం తెలివైన వాళ్ళు అయితే ఏం చేస్తాం? వాసన చూస్తాం అన్నమాట. అది ఆ రీతిగా ఏం చెప్తున్నాను నేను? కాయిన్స్ దేవుని స్తోత్రం. ఆ కాయిన్స్ని నేను అలాగా నిదానించి చూస్తున్నాను. రెండుని అంటే ఒక రెండు జానాల తేడాలు ఉన్నాయి. రెండుని, ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి అక్కడ ఉంది. 2 జానాలు 3 జానాలంత దూరంలో ఉంది. కానీ నేను చాలా గమనిస్తున్నాను దాన్ని. గమనించి ఇందులో ఒరిజినల్ ఏది? 2 ఒరిజినల్ కాదు, ఇందులో ఒక డూప్లికేట్ ఉందని నాకు అనిపిస్తుంది. నా మనసులో అనిపిస్తుంది, నాకెవరు చెప్పట్లా, నా మనసులో అనిపిస్తుంటే నేను అలాగే చూస్తున్నాను. దేన్ని నేను చేతిలో తీసుకోవట్లేదు. నాకు ఏది కావాలి? ఒరిజినల్ కావాలి, కానీ డూప్లికేట్ నాకు అవసరం లేదు. అలాగే నిదానించి చూస్తున్నాను, ఏది కరెక్ట్ అయిన గోల్డ్, ఏది ఏంటది డూప్లికేట్. అది నేను అలా గమనిస్తున్నాను అన్నమాట. గమనించేటప్పటికి చాలాసేపు గమనించి అసలు ఏ మాత్రం కూడా దీనికి దానికి అసలు ఎక్కడ తేడా కనపట్టలేదండి. మీకు కూడా తెలుసు, దొంగలో కొంతమంది వచ్చి మీకు గోల్డ్ కాయిన్స్ అని ఇచ్చేస్తారండి. ఎవరన్నా తీసుకున్నారా మీలో? దేవుని స్తోత్రం. ఎవరు తీసుకోకుండా ఆ
అదంతా డూప్లికేట్ అది. ఆ? నాకు చాలా అత్యవసరం వచ్చేసిందమ్మా, ఇప్పుడు నాకు ఇంత డబ్బు అవసరం, కానీ ఇది చాలా లక్షలు ఉంటుంది ఇది, కానీ నాకు 10,000 ఇస్తే చాలు, 20,000 ఇస్తే చాలు, 50 ఇస్తే చాలు అంటాడు అనమాట. ఎప్పుడూ నమ్మకండి అలాగా. అయితే అలా చాలాసేపు నిదానించాను. నాకు ఏది అందులో గోల్డ్ ఏదో తెలియట్లేదు, గోల్డ్ ఏదో తెలియట్లేదు, అంత రెండు కూడా ఒకే రకంగా నాకు కనిపిస్తున్నాయండి. కనిపించినప్పుడు చాలా నిదానించాను అనమాట. అంటే ఎంత నిదానించాను అంటే అలాగే చూడాలండి దాన్ని. మనం ఎలా చూడాలి? ఇక్కడ కాకరిస్తే అలాగా, ఇక్కడ కుక్కరిస్తే అలాగా, అక్కడేమో మనుషులేదో అలజడి ఉంటే అలాగా చూస్తే ఇక్కడ మనం గుర్తుపట్టగలమా? మరి అదే మరి సాతాను కూడా మీ దగ్గర ఉన్న వాక్యాన్ని కూడా అలాగే ఎత్తుకుపోతాడు. అది ఎలా వినాలి? మనం చాలా శ్రద్ధగా వినాలండి. వాక్యం వినేటప్పుడు బుర్ర పెట్టాలి. మాస్టర్ ఏమంటాడో బుర్ర పెట్టి విను. పాఠం అంటే మన బుర్ర తీసుకెళ్ళి అక్కడ పెట్టమని కాదు అర్థం. శ్రద్ధగా వినాలండి. చాలాసేపు గమనించి 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 నాకు అసలు తేడాయే తెలియట్లేదు. నేను గమనించలేకపోతున్నాను దాన్ని. ఏది గోల్డో నాకు అర్థం కావట్లా. అలా అని చెప్పేసి డూప్లికేట్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. మొత్తం మీద ఏది ఏమైతే ఒక కాయిన్ తీసానండి. అందులో నుంచి ఒక కాయిన్ తీస్తే అప్పుడు అది గోల్డ్. హల్లెలూయా. అప్పుడు రెండో దాన్ని చూసేటప్పటికి అది ఏంటి? అది నకిలీదండి. ఏది ఏమైతే నేను చేతిలోకి దేని తీసుకున్నానో గోల్డ్ తీసుకున్నాను. అంటే గోల్డ్ అంటే ఏంటి? దాని అర్థం బంగారం లాంటి వ్యక్తి అని. ఆ వ్యక్తి ఎవరో బంగారం లాంటి బుద్ధి ఉన్న వ్యక్తి అన్నమాట. అర్థమైందా? నీ బుద్ధి బంగారం అంటారు చూసారా? అలాగా మన బుద్ధి బంగారంలాగా ఉండాలన్నమాట అండి. అలాంటి వ్యక్తిని చేతిలో తీసుకున్నాను అన్నమాట. రెండోది చూడండి, ఏదో చెప్పబోయాను. దావీదు నున్నటి రాళ్ళు తీసుకున్నాడు. రాళ్ళు తీసుకోవచ్చు కదా, నున్నటి రాయి ఎందుకు తీసుకున్నాడు? చూసారా ఎన్ని తేడాలు ఉంటాయి అనుకుంటున్నారు మీరు? వాక్యపు లోతుల్లోకి వెళ్ళాలండి. మీరు ఎప్పటి వరకు మరి ఈ వాక్యం అయితే నేను ఎప్పుడు ఎంచుకోలే, ఎప్పుడు నేను చెప్పలేదు ఈ వాక్యాన్ని. ఇది మొన్న చెప్పడానికి దేవుడు నాతో ఈ వాక్యాన్ని చెప్పాలి అని ప్రేరేపించారు. ఆ వాక్యాన్ని చెప్పేశాను. ఈరోజు కింద మాట చెప్పాలని మొన్నే నాకు అది ఇచ్చారు ఆయన. ఈ వాక్యాన్ని నేను ఎప్పుడు చెప్పలేదండి. పైది చెప్పలేదు, కిందదే చెప్పలేదు చెప్పాలంటే. అయితే ఏది ఏమైనప్పటికైనా ఏదో ఒక రాయిని తీసుకుని ఉంటే గొలియాతు పడేవాడా? అలాగే నా చేతిలోకి కూడా ఆ డూప్లికేట్ కాయిన్ తీసుకుంటే అది నాకేం ఉపయోగం? అది అంటే మనందరికీ బుద్ధి ఉంటుందండి. ఉంటుందా ఉండదా? ఉంటుంది. కానీ కొంతమందికంట సుబుద్ధి ఉంటుందంటండి, కొంతమందికంట శ్రేష్టమైన బుద్ధి ఉంటుందంట. వాళ్ళు ఏమన్నా చిన్న చిన్న వ్యక్తులు అనుకునేది. అంత చిన్న చిన్న వాళ్ళు అయితే అంత పేరు ప్రతిష్టలు రావాలి. లోకంలో ఇన్ని కోట్ల మంది ప్రజల్లో వాళ్ళ పేరు పొందారు అంటే వాళ్ళ బుద్ధి చాలా పరీక్షింపబడుతుందండి. తెలుసా? దేవుడు అలా ఎలా పరిశీలన చేయడం మనల్ని అన్ని విషయాల్లో పరిశీలన చేస్తాడు. ఒక్క దాంట్లో చూసి మిగతా దాంట్లో వదిలేస్తాడు అనుకుంటున్నారేమో. పిల్లలు చదివేటప్పుడు ఒక్క సబ్జెక్ట్లో 100 మార్క్స్ వచ్చి మిగతా సబ్జెక్ట్స్లో పాస్ మార్కులు కూడా రాలేదు. పాస్ అవుతారా? అలాగే మనం కూడా ఒక్క దాంట్లో మనం బాగా హీరోలాగా అయిపోయి నెక్స్ట్ వేరే వాటిల్లో మనకు అసలు మార్కులే రావట్లేదు, సున్నాలు వచ్చేస్తున్నాయి. పాస్ అవుతామా?
ఫస్ట్ క్లాస్కి ట్రై చేస్తేనట సెకండ్ క్లాస్ వస్తుందటండి. సెకండ్ క్లాస్కి ట్రై చేస్తే పాస్ మార్కులు వస్తాయంట. పాస్ మార్కులు అన్నా వస్తాయిలే అనుకుంటేనట అవి కూడా రావటండి. ఇంకా బండి సున్నాయి ఫెయిల్ అయిపోతారు. దేవునిలో కూడా అంతేనండి. భక్తి విషయంలో మనకి మనమే సాధన చేసుకోవాలి. మనకి మనమే సాధన చేయాలి. ఎవరినో చూసి కాదు. మనం ఎవరినన్నా చూసాము అంటే వాళ్ళలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఉంటే అవి మనం చూసుకోవాలి. వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు ఉంటే కనుక, మంచి క్వాలిటీస్ ఉంటే కనుక అవి చూడొచ్చు. ఇంత మంచి లక్షణాలు వీళ్ళలో ఉన్నాయి, మనం ఎందుకు ఇలా చేయకూడదు, మనం ఎందుకు ఇలాగా ట్రై చేయకూడదు, మనము కూడా మంచిగా ఉండాలి, బుద్ధిమంతుల్లాగా ఉండాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి మనం ట్రై చేయొచ్చు. మంచి క్వాలిటీస్, ముఖ్యంగా దేవుణ్ణి మనం ఫాలో అవ్వాలి. తర్వాత మంచి ప్రవర్తన కలిగి, మంచి బుద్ధి కలిగి, అది సుబుద్ధి అయి ఉండొచ్చు, శ్రేష్టమైన బుద్ధి అయి ఉండొచ్చు. దుష్ట బుద్ధి కలిగిన వారిని ఎప్పుడు ఫాలో అవ్వకూడదు. అవునా కాదా? హామాను గురించి మాట్లాడినప్పుడు ఏమన్నాడు ఆయన? ఈ దుష్టుడైన ఎస్తేర్ అంటుంది, దుష్టుడైన ఈ హామాను అంటుంది. అతని పేరేంటి? తర్వాత పేరేంటి? చూసారా? అతనికి ఒకటి తగిలించబడింది, దుష్టుడు అనేసి. సొదొమ గొమొర్రా ప్రజల గురించి కూడా ఏం మాట్లాడాడు అక్కడ? దుష్టులు, పాపులు, దుర్మార్గులు. నోవహు కాలంలో కూడా ప్రజలు ఏమని మాట్లాడాడు ఆయన? దుష్టులు, పాపులు, దుర్మార్గులు. వాళ్ళ మనసు చెడిపోయింది, వాళ్ళ ఆలోచన చెడిపోయింది. వాళ్ళు పుట్టినది మొదలుకొని మొదటి నుంచి వీళ్ళ తలంపులు ఇలాగే ఉంటాయి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. అవునా కదా? అలాగే మనము కూడా మనల్ని అన్నీ చెక్ చేస్తాడు దేవుడు. ఒక్క బుద్ధి ఒకటే ఆయన చూడండి. మన ప్రవర్తన చూస్తాడు, మన బుద్ధిని చూస్తాడు, మన ఆలోచనలు చూస్తాడు, మన నడవడికను చూస్తాడు, మన యథార్థతను చూస్తాడు, మన నీతిని చూస్తాడు, అన్నీ చూస్తాడండి. ప్రతి దాంట్లో మాస్టారు ఎప్పుడైతే ఆయన పేపర్ దిద్దాడో మంచి మార్క్స్ వచ్చినప్పుడు ఏమని రాస్తాడు ఆయన అక్కడ? గుడ్ అని కానీ, వెరీ గుడ్ అని కానీ రాస్తాడండి ఆయన. అంటే చాలా బాగా మీరు రాస్తారు పేపరు అని అంటారు. దేవుడితో కూడా మనం అలాగే అనిపించుకోవాలి. గుడ్ అన్న ఉండాలి, లేకపోతే వెరీ గుడ్. గుడ్ దాటేసిందని వెరీ గుడ్ అంటాం. అవునా కదా? బ్యాడ్ అని కానీ వెరీ బ్యాడ్ అని రాయను. ఇంకా గుడ్ కాకపోతే ఇంక బ్యాడ్ మరి. ఇంకా గుడ్ కాకపోతే ఏంటి? ఇంకా బ్యాడ్. ఆ రీతిగా ఆ గోల్డ్ కాయిన్ నేను చేతిలో తీసుకున్నాను అనమాట. కొన్ని సంవత్సరాలు అప్పుడు వచ్చింది నాకు. అప్పట్లో ఉన్న వ్యక్తుల గురించి దేవుడు నాకు చూపించారనమాట అండి. ఇద్దరు వ్యక్తుల గురించి చూపించాడు. ఆ ఇద్దరిలో ఒకళ్ళు గోల్డ్, ఒకళ్ళేమో గోల్డ్లా కనిపిస్తున్నారు కానీ గోల్డ్ కాదు అన్నాడు దేవుడు. అప్పుడు నాకు అర్థమైంది అనమాట అండి. కొంతకాలం జరిగిన తర్వాత అప్పుడు అందులో ఒరిజినల్ ఎవరో, డూప్లికేట్ ఎవరో నాకు అర్థమైపోయింది అనమాట. అలా కొన్ని విషయాలు దేవుడు ఏం చేస్తాడంటే బయలుపరుస్తూ ఉంటాడనమాట. ఇది చాలా కాలమైంది నాకు ఈ విషయాలు దేవుడు తెలియవచ్చు. దేవుడు ఆకాశము నుంచి అంట వివేకము కలిగి, ఏం కలిగి? ఒక్కసారి మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. యోగు గ్రంథం తీయండి, 28:28 చూడండి. యోగు 28:28. అలాంటి వచనాలు మీరు అండర్లైన్ చేసేయండి. నేను చెప్పిన వచనాలు 28:28.
చాలు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమని. దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉన్నారో వాళ్ళని ఏమంటున్నాడు ఆయన? జ్ఞానము కలిగిన బిడ్డలు అంటున్నాడు ఆయన. ఎవరైనా కావచ్చు, జ్ఞానము కలిగిన బిడ్డలు అంటున్నాడు ఆయన. తర్వాత దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే అది. వివేకము కలిగిన వారంట దుష్టత్వాన్ని ఏం చేస్తారటండి? విడిచిపెట్టేస్తారటండి. వాళ్ళకి ఇది మంచిది కాదు అని అనిపించినప్పుడు అందులో ఎంత లాభమైనా రావచ్చు, అందులో ఎంత లాభమైనా రావచ్చు, నీకెంతైనా కలిసి రావచ్చు. దాన్ని ఏం చేస్తారు? వివేకం కలిగిన బిడ్డలైతే ఇది నా బుద్ధి, ఇది దుష్టుడి నుంచి వచ్చే దుష్టత్వాన్ని నాకెందుకది? నా దేవుడి నుంచి వచ్చేది నాకు కొంచెమైనా నాకు పర్వాలేదు. నా దేవుడి నుంచి వచ్చేది నాకు కొంచెమైనా పర్వాలేదు. మనము దేవుణ్ణి ఎప్పుడైతే కోరుకుంటున్నామో దేవుడిది చెడు అని నీకు అనిపించినప్పుడు దాన్ని ఏం చేయాలి? నువ్వు వదిలేసేయాలి. అది నువ్వు నేర్చుకోవాల్సింది. ఇది దేవునికి సంబంధించింది కాదు అని నీకు అనిపించినప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని వెంటనే వదిలేయాలి. జక్కయ్య చెట్టు దిగిరా, త్వరగా దిగిరా అన్నాడు ఆయన. త్వరగా దిగాడా లేకపోతే ఏమన్నా గంట పట్టిందా దిగడానికి? త్వరగా దిగాను అని ఉంటుంది అక్కడ వాక్యంలో. అయితే ఈరోజే నీ ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నాడు. అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు అందరూ కూడానే వీడు గొప్ప పాపి, వీడంత పాపి ఊళ్ళో ఎవడో లేడు, ఇలాంటి వాడు పట్టుకునేమంటున్నాడు, ఈరోజే నీ ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నాడు. రా మీ ఇంటికి వెళ్దాం రా అంటున్నాడు. ఏంటి మా ఇంటికి రావచ్చు కదా, అతని ఇంటికి వెళ్తానంటాడేంటి అనుకున్నాను. నిజమే, అతను పాపే కానీ దేవుణ్ణి చూడాలని ఆశతో జాబ్కి సెలవు పెట్టుకుని వచ్చాడు. ఎలాగొచ్చాడు? మీరు ఇంకా మీ చైర్ అలా జరపండి, మీరు ఇబ్బందిగా చూస్తున్నారు నన్ను. అది ఇబ్బంది పడకూడదు. మీరు ఫ్రీగా, నేను మీకు కనపడాలి, మీరు నాకు కనపడాలి. నువ్వు కనపడలేదు. అతను దేవుని గురించి విన్నాడండి. విని ఏంటి ఇన్ని కార్యాలు చేస్తున్నాడు ఆయన, ఎలా జరుగుతున్నాయి ఈ కార్యాలన్నీ? ఎప్పుడు ఇలాంటి కార్యాలు వినలేదే మనం, ఎప్పుడు ఇలాంటి కార్యాలు చూడలేదే. అసలు ఆయన ఎలా ఉంటాడో ఒక్కసారి వెళ్ళి చూద్దాం అనిపించిందంట మనసులో. అనిపించడంతోనే ఒక బలమైన కోరిక అతనిలో ఉందన్నమాట. ఎందుకంటే ఆయన గూర్చిన వార్త చెవుల్లో పడుతుంది అతనికి. ఎటువైపు వెళ్ళినా చెప్పుకోవడమే దేవుని గురించి, ఏ దేశం వెళ్ళినా ఆయన గురించి చెప్పుకోవటమే. ఏంటి ఎంతమంది ఇలా చెప్తున్నారేంటి, నిజంగా జరుగుతుందా అని చెప్పేసి ఆయన సెలవు పెట్టుకుని వెళ్ళాడటండి. యేసు ప్రభు చుట్టూ ఎప్పుడు జనసమూహం ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా ఉంటారండి. ఆ జనసమూహం చుట్టూ ఉండడాన్ని బట్టి ఆయన చూడలేకపోయాడట, ఆయన్ని చూడలేకపోయాడటండి. కొంతమంది బాగా ఎదిగిన వాళ్ళు ఉంటారండి, అప్పుడప్పుడే వచ్చిన వాళ్ళు యేసు ప్రభుని చూడలేము. అర్థమైందా? మనం అలాగే అడ్డుబండ్లుగా ఆటంకాలుగా ఉండకూడదు. రెండమ్మా రండి, చూద్దిరిగాని రండి, దేవుడు ఇలా మాట్లాడుతున్నారు, దేవుడు ఇలాగ చేస్తున్నారు, రండి మందిరానికి రండి అనేసి మీరు ఏం చేయాలి? అనేక మందిని తీసుకురావాలి. అంతే తప్ప వచ్చిన వాళ్ళకి అడ్డుబండలుగా ఆటంకాలుగా నిలబడకూడదు. అది చాలా డేంజర్. అది చిన్న వయసు నుంచి అనేక మందికి ప్రకటించేది అనండి.
ఆ రోజుల్లోనే మీటింగ్స్ జరిగితే కొంచెం ఎదిగిన తర్వాత అన్నమాట అండి. ఎదిగాక మా ఊర్లో మా చర్చిలో మీటింగ్స్ జరుగుతున్నాయని మా ఫ్రెండ్స్ చెప్తే మా మీటింగ్స్కి వాళ్ళు వచ్చేవారు, వాళ్ళ మీటింగ్స్కి నేను వెళ్ళేదాన్ని అనమాట. మళ్ళీ నేను ఒక్కదాన్నే కాదు, మళ్ళీ నేను కొంతమందిని తీసుకుని వెళ్ళేదాన్ని. ఎక్కడికి ఎప్పుడు ఒంటరికి వెళ్ళాను, ఎప్పుడు కూడా కొంతమందిని తీసుకుని వెళ్ళాను తప్ప ఒంటి పిల్లి రాకాసలాగా ఎక్కడికి తిరగలేదు నేను. తగిలిందా మీకు? బాగా తగిలిందా? ఎన్ని సంవత్సరాలైంది మీరు రక్షించబడి? ఎంతమందిని మీరు రక్షణలోకి తీసుకొచ్చారు? ఎంతమందిని మందిరానికి తీసుకొచ్చారు? ఆలోచించుకోండి. యేసు ప్రభువుని చూపిస్తున్నారా మీరు? యేసు ప్రభువుని చూడకుండా అడ్డుపడిపోతున్నారా మీరు? గుర్తుపెట్టుకోండి మీరు. అయ్యా, నిన్ను చూడడానికి వచ్చిన వాడికి మేము ఆటంకంగా ఉండకూడదు, అడ్డుబండల్లా నిలబడకూడదు. మిమ్మల్ని చూపించే బిడ్డలుగా మేము ఉండాలి తప్ప చూసేవారికి మేము మిమ్మల్ని కనబడకుండా మేము చేయకూడదయ్యా అని చెప్పి ఈరోజే మంచి తీర్మానాలు తీసుకోండి. అది మంచిది కాదు అది అసలు. నువ్వు 10 మందికి దేవుణ్ణి చూపించాలి, 100 మందికి దేవుణ్ణి చూపించాలి. దేవుడు నిన్ను రక్షించాడు. నీలాగా అనేక మంది మరి నశించిపోయే వారిని రక్షణలోకి తీసుకురావాలి కదా, అది నీ బాధ్యత కదా. నీ ఇంటి వారిని రక్షణలోకి నడిపించుకోవాలి, నీ ఇరుగు పొరుగును నడిపించుకోవాలి, నీ ఊర్లో ఉన్న వాళ్ళని నడిపించుకోవాలి, నీ రక్త సంబంధులు నడిపించుకోవాలి, నీ స్నేహితులను నడిపించుకోవాలి. ఒకసారి నా స్నేహితురాలు ఒక భయంకరమైన పాపం ఏదో చేసిందట అండి. అప్పటికి నాకు అలాంటి విషయాలు తెలియదు. కాకపోతే పాపి పరలోకానికి వెళ్ళరు అనేటువంటి విషయం ఒక్కటే తెలుసు, కానీ మిగతా విషయాలు నాకు తెలియదు. అప్పుడు ఆమె చనిపోవాలి అనుకుంటుందంట. ఆమె ఏమనుకుంటుంది, ఇక నాలాంటి వ్యక్తి బ్రతకూడదు, నేను చనిపోవాలి అని తీర్మానం చేసుకుందటండి. ఎలా చనిపోవాలని ఆమె ఆలోచించుకుంటుందంట. ఆ విషయం నాకు తెలిసిందనమాట. నేను ఇక చచ్చిపోతాను, నేను బతకను, నేను చచ్చిపోతాను అంటుంది. ఏంటి నువ్వు చచ్చిపోవడం ఏంటి అంటున్నాను నేను. నాకు విషయం తెలియదు, తనంత మెచ్యూరిటీ నాకు లేదండి. నాకు తెలిసిన దేవుడు తప్ప అంత మెచ్యూరిటీ నాకు లేదు, తనకున్నంత మెచ్యూరిటీ నాకు లేదు. అప్పుడు ఆ అమ్మాయి లేదు, నాలాంటి దాన్ని బ్రతకూడదు, నేను చచ్చిపోవాలంటుంది. ఏంటి ఎలా అంటుందేంటి అనేసి ఏమైంది తినకి అని అనుకుని దేవుడి దగ్గర కన్నీళ్ళు పెట్టుకున్నానండి. ప్రభువా, నాకు ఒక స్నేహితురాలుగా ఇచ్చావు తను, ఆమె చనిపోతానంటుంది. బలవంతంగా చచ్చిపోయే వాళ్ళు పరలోకానికి వెళ్ళడం గుర్తుపెట్టుకోండి. బలవంతంగా చనిపోతున్నారంటేనే సాతాను మిమ్మల్ని ప్రేరేపిస్తుందని అర్థం అన్నమాట. మీరు బలవంతంగా చనిపోయారంటే పరలోకానికి మాత్రం ఏమాత్రం వెళ్ళరో, యుగ యుగాలు నరకంలో కాలుతారు. గుర్తుపెట్టుకోండి. సాతానుడు ఎప్పుడు చచ్చిపోమని ప్రేరేపిస్తాడు, దేవుడు ఎప్పుడు చెప్పడాలాగా ప్రేరేపణ ఉండదు, ఆయన బ్రతికిస్తాడు. అయితే కన్నీళ్లు పెట్టాను. నాకు సర్వసాధారణంగా నాకు కన్నీళ్ళు వచ్చి కదండి. ఎందుకంటే వాక్యం నాలో ఉంది, నేను వాక్యం నేను కలిసిపోయాం, ఒకళ్ళు కలిసిపోయాం మేము. అది ఎలాగంటే నా యందు మీరు, మీ యందు నా మాటలు ఇచ్చింది, మీకు ఏది ఇష్టం అడగండి అంటున్నాడు ఆయన. ఇప్పుడు మేము ఇద్దరం పెనవేసుకుని ఉన్నాం, ఎవరో ప్రభు నేను. అందుకే నా మనసులో అనుకున్నది కూడా జరిగేది. ఇప్పుడు కన్నీటి ప్రార్థన వరకు నేను ఎందుకు వెళ్తాను, ఉపవాస ప్రార్థన వరకు నేను ఎందుకు వెళ్తాను? నా మనసులో అనుకున్నదే దేవుడు జరిగిస్తుంటే మరి ఎందుకు అవన్నీ నేను చేస్తాను? చేయను కదా. కానీ ఇప్పుడు ఇక్కడ చావు, మన స్నేహితురాలు మన కళ్ళ ముందు చనిపోతాను అంటే మనకి ఎలా ఉంటుందండి? చాలా బాధగా ఉంటుందా? ఎందుకంటే మనం రక్షించబడిన బిడ్డలం. అలా చనిపోతే వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారు, ఇంకా యుగ యుగాలు నరకంలో కాలుతారు. కొంచెము బాధకి చనిపోతే, కొంచెం బాధ తట్టుకోలేకపోతే యుగ యుగాలు ఎలా కాలుతారు నరకంలో. ఇంతమంది చనిపోవడానికి కారణం సాతానుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు? భయపెట్టేసి, బాధ పెట్టేసి,
వాళ్ళంతటా వాళ్ళకి చనిపోయేలా చేస్తాడండి. వచ్చి చనిపోయాడు, మీ అంతటా మీరే చనిపోయేలాగా ప్రేరేపణ కలుగు చేస్తాడు. అప్పుడు కొంచెం కన్నీళ్ళు పెట్టుకుని, ప్రభువా ఈమెంటి ఇలా చనిపోతానంటుంది ఏంటి, ఏం జరిగింది, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఈ బిడ్డ బ్రతకాలి, ఈ బిడ్డ బ్రతకాలి, ఆమె కొరకు నువ్వు రక్తం చిందించావు, నీ రక్తంతో ఈ బిడ్డను కొన్నావు, ఈ బిడ్డ చచ్చిపోవడానికి వీల్లేదు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఈమె బ్రతకాలి అన్నాను. అంతేనండి ప్రార్థన. దేవుడు ఏం జరిగించాడో నాకు తెలియదు, ఈ రోజుకి సజీవురాలుగా ఉన్నాను. వివాహమైంది, చదువు అయిపోయింది, ఉద్యోగం వచ్చింది, వివాహమైంది, పిల్లలు పుట్టారు. ఓ పక్కన దేవుని యొక్క పని కూడా చేసుకునే ఉంటాడు. ఉద్యోగం చేసుకుంటే దేవుడు ఇదిగో ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఏదన్నా చెప్తే భర్త ఎంత తిట్టినా ఏమన్నా కూడా అయ్యన్నా పడుతుంది, కానీ తనకు చెప్పిన పని మాకు. మేము ఉద్యోగం చేస్తున్నాం అనుకుంటున్నారేమో మీరు. ఉద్యోగం చేస్తూ కూడా దేవుణ్ణి ప్రకటించాలి, మీరు చెప్పాలి, చెయ్యాలి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మీ మనసులో ఉండాలి, అది మీ మనసులో ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. నువ్వు రక్షించబడినప్పుడు అనేక మంది రక్షించబడొద్దా? వాళ్ళ పాతాళానికి వెళ్ళిపోవాలా? వెళ్ళిపోతే అప్పుడు ఆనందిద్దామా? మనం ఎలా రక్షించబడ్డాము, పరలోకానికి వెళ్తాము. కనీసం వాళ్ళు మన స్థాయికి రాకపోయినా పరలోకంలో కూడా స్థాయిలు ఉంటాయండి. రక్షించబడిన బిడ్డలే కానీ అందరూ ఒక చోట ఉండరండి. దేవుని కొరకు ఎంత ప్రయాసపడతారో, ఎంత పని చేస్తారో, దేవుని కొరకు ఎంత త్యాగం చేస్తారో వాళ్ళ యొక్క ఏమంటారు ఆ స్టేజ్లు వేరుగా ఉంటాయండి. అది పరలోకమే, కానీ అందరూ ఒక చోటకు వెళ్ళరు. కేవలం రక్షించబడి అలాగే ఉంటే నువ్వు ఎలా స్వతంత్రించుకుంటా పరలోకానికి వెళ్ళి హై పొజిషన్లోకి ఎలా వెళ్ళిపోతావు? కేవలం ప్రవేశిస్తావు అంతే పరలోకానికి. పాతాళానికి వెళ్ళకుండా పరలోకం లోపలికి వెళ్తాం. గేట్ లోపలికి వెళ్ళి ఏ ప్రయోజనం? ఇప్పుడు గేట్ వరకు వచ్చారమ్మా, గేట్ లోపలికి రాలేదు, ఇంకేం ప్రయోజనం? వాళ్ళు ప్రయోజనం లేదు. కొంతమంది గేట్ లోపలికి వచ్చారు, ఏం ప్రయోజనం? మందిరం లోపలికి రావాలి. ఏం చెయ్యాలి? మందిరం లోపలికి రావాలి. మందిరం లోపలికి వస్తే మందిరం లోపల దేవుడు నీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడినప్పుడు నీ హృదయంలో కార్యం జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో కార్యం జరిగిస్తాడు. ఈ రోజుకైనా నువ్వు గుర్తు చేసుకో, నువ్వు రక్షించబడి ఎంతకాలమైంది, ఎంతమంది నువ్వు ప్రభువులోకి నడిపించావు. నీకు ఒక శుభవార్త వస్తుంది, పెళ్ళని. వెంటనే నువ్వు ఫోన్ తీసుకుని ఏం చేస్తావంటే మీ ఊళ్ళందరికీ ఫోన్లు చేస్తావు. నీకు చేశారా ఫోను? నీకు చేశారా? పెళ్ళంట నీకు చేశారా? అడగరా మీరు? చెప్పండి, అడుగుతున్నారు? అడగలేదు. మరి దేవుని గురించి ఫోన్ చేస్తారా మీరు? నాకు 3 సంవత్సరాలకి ఫోన్ వస్తుంది అనగా, అప్పుడు ల్యాండ్ లైన్లు ఉండేయండి. 3 సంవత్సరాలకు వస్తుంది అనక ఆ ఫోను ల్యాండ్ లైన్ మేము వేయించుకున్నట్టు అందులో నుంచి నేను ప్రార్థన చేస్తున్నట్టు ప్రభు చూపించాడు నాకు. హల్లెలూయా. అంటే ఫోన్ ఎందుకు ఇచ్చాడు దేవుడు నాకు? ప్రార్థన కొరకు ఇచ్చానని చూపించాడు ఆయన. అలాగే 3 సంవత్సరాలకు ఫోన్ వచ్చింది ఇంట్లో. మేము కావాలని ఎంచుకున్నది కాదండి, దేవుడు పంపించాడు మాకు. అది మాకెందుకు అనేసి అయ్యారు. ఈయన భోజనానికి వచ్చాక అక్కడ ఆఫీస్ వాళ్ళు డబ్బులు కట్టేశారటండి. అదేంటండి జేఈ గారు, మేమే ఎంచుకుంటున్నాము అటెండర్లతోనే ప్యూనులు కానీ ఇదేంటి మీరు వద్దంటారేంటండి బాబు, మీ ఇంట్లో కంపల్సరీ ఉండాలి ఫోను అనేసి. అందుకే ఈయన అక్కడ లేకుండా దేవుడు ఏం చేశాడు, ఇంటికి భోజనాలు పంపాడు. చూసారా దేవుడి కార్యాలు భలే ఉంటాయండి. ఆ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి నాకు అందులో నుంచి ప్రార్థనలు చేసే అవకాశాలు కల్పించాడు దేవుడు. ఆ ఫోన్లో ప్రార్థన చేసిన వాళ్ళు కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు, స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు, రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారండి. ఎప్పటికీ ఆ ల్యాండ్ లైన్ పోయి సెలవు ఇచ్చాడు దేవుడు. సెల్ల కూడా నాకు కావాలని నేను అయ్యగారిని అడగలేదు. ఆయనకు ఉండేది ఒక్క సెల్ అంతే, చిన్నది, అది కూడా
ఆ తర్వాత పిల్లలకు కొన్నారు, చెప్పాను ఒక రోజు మీకు. అయితే నాకు సెల్ లేదు, నాకు కావాలని నేను అడగల. అదేంటంటే మీకు లేదా అని ఊరు అందరూ. నా దేవుడు నాకు ఇస్తే అప్పుడు తీసుకుంటాను, నాకు కావాలని మాత్రం నేను కొనుక్కోను. నాకు అవసరమైతే నా దేవుడు నాకు ఇస్తాడు, ఇచ్చినప్పుడే నేను తీసుకుంటాను అన్నాను. ఒకరోజు ఆయన రాజమండ్రి క్యాంప్ వెళ్ళారండి. ఆ రోజు నేను మధ్యాహ్నం టైంలో పడుకున్నాను అన్నమాట. పడుకుంటే ఒక కొత్త సెల్లో అది రింగ్ అవుతుందన్నమాట. రింగ్ అవుతుంటే వెంటనే మెలుగు వచ్చి చూసే, అంటే ఆ నిద్రలోనేనమాట, చూస్తే సెల్ కనిపిస్తుంది నాకు. టేబుల్ మీద సెల్ కనిపిస్తుంది, అది రింగ్ అవుతుంది. అప్పుడు మెలుగు వచ్చేసింది. మెలుగు వచ్చి చూస్తే ఏమీ లేదన్నమాట అండి. అంటే నీకు సెల్ పంపుతున్నానని దేవుడు చూపించాడు. హల్లెలూయా. ఆ సాయంత్రం ఆయన వస్తా సెల్ పట్టుకొచ్చారు నాకు. ఎవరిచ్చినట్టు ఇప్పుడు ఇది? నేనేమన్నాను? నాకు దేవుడు ఇవ్వాలి తప్ప నా అంతకు నేను కావాలని కొనుక్కోను. నేను ఏ వస్తువైనా అంతేనండి, నా దేవుడు నాకు ఇస్తేనే నేను తీసుకుంటాను సహజంగా. ఇష్టం నాకు అలాగా. అంటే అది నాకు అవసరమైతే నా దేవుడు నాకు ఇస్తాడు, లేకపోతే నాకు అది దాని వెనకాల ఏం కీడుందో మనకేం తెలుసు? ఉందని మనం అనుకుంటున్నాం. బైక్ కావాలనుకుంటారు కొంతమంది, అది ఇచ్చేటప్పటికి వెళ్ళి యాక్సిడెంట్ అయిపోతుంది వాళ్ళకి. అందుకే నేను అడిగానని ఇవ్వక ప్రభు, ఒకవేళ ఈయన ప్రార్థన చేసి అడుగులు అడిగేస్తాడు దేవుడు అని. ఎలా ప్రార్థన చేసేదాన్ని కానీ టెక్నిక్ ఏంటి? నేను అడిగానని ఇవ్వద్దు, దానివల్ల మేలుందో కీడుందో నాకు తెలీదు. అడిగానని ఇవ్వద్దు, అవసరమైతే ఇవ్వండి. మళ్ళీ అలా పెట్టిందన్న అనమాట. అది అవసరమైతే ఇచ్చేవారు, లేకపోతే ఇచ్చేవారు కాదు. కొన్ని వస్తువులైనా ఏదైనా సరే మనకు మేలుకరమైనవి కొన్ని ఉంటాయి, కీడుకరమైనవి కొన్ని ఉంటాయి. అందుకే దానివల్ల మేలున్నది మనం దేవుడి నుంచి పొందుకోవాలి తప్ప కీడైనవి మనము పొందుకోకూడదు. డబ్బులు ఉన్నాయి కదా అని కొనేసుకోకూడదు. చాలా ఆచితూచి చేసుకోవాలి పనులు. మనం దుష్టత్వాన్ని విడిచి దేవుడిని వెతకాలటండి. దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా దేవుడిని వెతికితే దొరకడు ఆయన. దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెడితే అప్పుడు దేవుడు దొరుకుతాడు మనకి. ఇర్మియా గారు రాస్తూ ఏమని రాస్తున్నాడు ఆయన? ఆయనను వెతుకువారు పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయన్ని వెతికిన ఎడల ఆయన కనుగొనేదరు. కనుగొనటం అంటే ఏంటి? ఆయన దొరికేదాకా మనం ప్రయాసపడాలండి. ఆయన దొరికేదాకా వెతకాలన్నమాట. దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా వెతికితే మీకు దొరకడు ఆయన. గుర్తుపెట్టుకోండి, దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. అదే వివేకం. జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ ఎవరిస్తారు? యెషయా రాసిన గ్రంథం 11:2 ఈ మాట ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఇవన్నీ తీస్తే ఇప్పుడు టైం అయిపోతుంది. 11:2 ఉంటాయి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ. అంటే దేవుని యొక్క ఆత్మ మనలోకి వస్తే మనకేమిస్తాడంట? ఆయన జ్ఞానము ఇస్తాడు, వివేకం ఇస్తాడు, వివేచన ఇస్తాడు. ఇంకా ఏముంది? జ్ఞాన వివేకములకు ఆధారములకు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారములకు ఆత్మ. ఆలోచన బలానికి కూడా ఆయన ఆత్మే ఆధారం మనకు. తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద తెలివి యెహోవా యెడల భయభక్తులను పుట్టించు, దేవుని యెడల భయభక్తులను కూడా ఇవన్నీ పుట్టిస్తుందట దేవుని యొక్క ఆత్మ. అందుకే ఆయన ఆత్మ మనలోకి రావాలి అంటే, నా హృదయంలోకి రా ప్రభువా, నా హృదయంలోకి రా ప్రభువా అంటే ముందు మన హృదయంలో ఉన్న చెత్త చెదారాన్నంతా బయటకు పంపాలి. ఇంచుమించుగా ఖాళీగా ఉన్న ప్రతి హృదయంలో ఏముంటుందండి? చెప్పండి, ఏముంటుంది? చెత్త చెదారమే కదా ఉంటుంది. ఆ చెత్త చెదారాన్ని ఖాళీ చేసి ప్రభువా నా హృదయంలోకి రండి అంటే అప్పుడు ఆయన వచ్చి అక్కడ ఏం చేస్తాడు? ఆసీనుడు అవుతాడు.
నా హృదయంలోకి రండి, నా హృదయంలో నివసించండి. కొంతమంది ఇంట్లోనంటే ప్రార్థనా గది కడతారటండి. తప్పు కాదు, కానీ నేను అంటున్నాను సుమా, ఇది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఆ ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారటండి. అంటే ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఇంకా దేవుడు అక్కడే ఉండాలా, ఇంక ఇంట్లో రాకూడదు ఆయన? నాకు అనిపించింది చెప్తున్నాను సుమా, ఇది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నేనైతే నేను ఎక్కడ తిరుగుతానో ఆయన నాకు కూడా తిరగాలి. అంతే తప్ప ఒక రూమ్కి ఆయన పరిమితం చేయను. నాకు ఇష్టం ఉండదు అలా. నేను లోపల ఉన్నా, బయట ఉన్నా, కనీసం బాత్రూంలో ఉన్నా, బయట వాకట్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఎక్కడున్నా సరే ఆయన నాలో ఉండాలి, నాతో ఉండాలి. వేడరాని బంధం మాది. ఎవడ విడదీయగలడు మమ్మల్ని? మంచి పాట ఉంటుంది, విడదీయగలడా ఎవడైనా? ఏ పాట అది? ఎవడ విడదీయగలడు? పెనవేసుకున్న దాన్ని ఎవడ విడదీయగలడు? మా బాగా విడదీసేద్దాం అనుకున్నారు, ఆయన వల్ల అవ్వలేదు. మా ఆయనే వచ్చేసారు. మా ఇద్దరిని విడదీద్దాం అనుకున్న ఆయన ఏం చేశారు? విడదీయలేక ఆయనే వచ్చాడు. మళ్ళీ ఇందులో వచ్చేటప్పటికి మందిరం కట్టించే బాబు అన్నాడు దేవుడు. మంచి పని చెప్పాడు కదా ఆయన. ఆయనకే ఒక కళ వచ్చిందంటే ఏమనంటే, కొంతమంది మందిరాలు కడుతున్నారంటే, పరుగు పెడుతున్నారట. ఆ పరుగులో ఈయన గెలిచారటండి. ఎందుకు ఏంటో పరుగు? చాలామంది మందిరాలు కట్టడం ప్రారంభించారు, కానీ పూర్తి చేసింది ఈయన అనమాట. ఆ టైంలో నువ్వే గెలిచేవాళ్ళారు ఆయన. అప్పుడు మాకు అర్థమైంది ఏంటి అంటే, మందిరం కట్టడంలో గెలిచారనమాట. ఆయనకి ఇచ్చిన పనిని ఆయన కంప్లీట్ చేశాడు. మరి నీకే పని ఇచ్చారు, నువ్వు కంప్లీట్ చేస్తున్నావా? నేను ఎప్పుడూ చెప్తాను, మనకి ఇచ్చిన పనిని మనం ఏం చేయాలి? కంప్లీట్ చేయాలి. చెయ్యటం వేరు, కంప్లీట్ చేయటం వేరు. కంప్లీట్ చేసామంటే నెక్స్ట్ ఇంకో పనిలో పంపుతాడు మనల్ని. మళ్ళీ ఇంకో పని చెప్తాడు మనల్ని, మళ్ళీ ఇంకో పని చెప్తాడు, ఇంకో పని చెప్పాము. ఎందుకు వచ్చి కూడా ఇదే పనులు అలా చేసినట్టుగా మనం నటించామనుకో, రెండో పనిలోకి పంపడానికి ఆయన ఇలాగే నటిద్దామే అనుకున్నారట కొంతమంది. అనుకుని పాపం ఉదయాన్నే ద్రాక్ష తోటలో పనిచేయడానికి పిలిచాడట. పిలిచేటప్పటికి ఎంత ఇస్తావు మరి అని అడిగారట. కూలీలు ఏమన్నారు? ఎంత ఇస్తావు అంటే, ఎంత ఇమ్మంటారు అంటే, ఒక ధ్యానానికి కుదిరిపోయారనమాట. పని కుదిరిపోయారు. కుదిరిపోతే సరే నా పొలంలోకి వెళ్ళి పని చేయండి అన్నాడు ఆయన. 6 గంటలకు వెళ్ళారండి. 9 గంటలకు మళ్ళీ వెళ్ళాడు. ఈ 6 గంటలకు వెళ్ళిన వల్ల అవ్వదు అని మళ్ళీ 9 గంటలకు పిలిచాడట. మళ్ళీ ఒక బ్యాచ్ వచ్చి పనిచేస్తుంది. మళ్ళీ 12 గంటలకు పిలిచాడు. మళ్ళీ ఒక బ్యాచ్ వచ్చి పనిచేస్తుంది. 3 గంటలకు పిలిచాడు. మళ్ళీ ఒక బ్యాచ్ వచ్చి పనిచేస్తుంది. 5 గంటలకు పిలిచాడు. అయినా పని అవ్వట్లేదని 5 గంటలకు పిలిచాడు. మళ్ళీ ఒక బ్యాచ్ వచ్చి పనిచేస్తుంది. మీరు గమనించండి, ఉదయం నుంచి ఎండ బాధ తగ్గుతుంది. 6 గంటలకు వెళ్ళిన వాళ్ళకి 7ంటికి ఎండ వస్తుంది కదండి. ఉదయం ఎండ, మధ్యాహ్నం ఎండ, మధ్యాహ్నం నుంచి వచ్చే ఎండ, సాయంత్రం ఎండ పోయే వరకు కూడా పనిచేశారు వాళ్ళు. అంటే ఎండ దెబ్బ తిన్నారన్నమాట. ఎండ దెబ్బలు అంటే ఏంటి? శ్రమలో, భయంకరమైన శ్రమలు అనుభవించిన వాళ్ళు అనమాట. కానీ 6 గంటల నుంచి 6 గంటలు పనిచేశారు, కానీ పని అయితే జరగలేదటండి. అంటే చేశాము అనిపిస్తారటండి. చేశాము అనిపించటం వేరు, చేయటం వేరు. చేశాము అనిపించడానికి చాలా టైం తీసుకుంటుంది. మనం మనసు పెట్టి పని చేస్తే ఎంత టైం పడుతుంది? అది ఎంత టైం పడుతుంది? ఒక ఆయన అనిపోరు నన్ను ఎప్పుడు, అంటే నన్నని కాదు కానీ అనిపోరు ఆయన సహజంగా. నేను పుట్టినప్పుడు ఆయన సేవలోకి వచ్చారటండి. అప్పుడు నుంచి చేస్తారట ఆయన సేవ.
ఇలాగ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను సేవ, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను సేవ అన్నారన్నమాట. అలాగ దేవుడు ఇక్కడ తీసుకురావటం, అప్పటికి ఆయనకి మరి ఎన్ని సంవత్సరాలు చేశారో నాకు గుర్తులేదు, కానీ 50 ఏళ్ళు చేసినట్టున్నారు. అప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు చేశారు ఆయన. అప్పుడు వచ్చానన్నమాట. నేను వచ్చి 10 సంవత్సరాలు మామూలుగా ఉపయోగపడ్డాను. ఆ తర్వాత నాకు సొంత సేవ ఇచ్చాడు దేవుడు. 6 నెలల్లో 6 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోయింది నాకు ఇచ్చిన పని. మరి ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడండి? ఎండ బాధ సహించారా లేదా వాళ్ళు? కష్టాలు పడ్డారా లేదా వాళ్ళు? ఒక విషయాన్ని దేవుడు నాకు బయలుపరిచింది ఏంటి అంటే, ఆ రోజుల్లో వాళ్ళకి ఆహారం లేక మానేశారు వాళ్ళు. ఈ రోజుల్లో మనకి పుష్కలమైన ఆహారం ఉంది, అయినా ఒక్కొక్కసారి తినేవాడు. ఈ రోజుకి నన్ను ఒక్కోసారి కూర్చున్నాను అంటే 2-3 గంటలు అలా మాట్లాడతానండి. ఆకలితో మాట్లాడతాను, ఆకలేస్తూనే ఉంటుంది, నీరసం వచ్చేస్తూ ఉంటుంది. అయినా ఆయన లేవనివ్వరండి, కూర్చోబెట్టేస్తారు అలాగా. అంటే ఇప్పుడు లోపల నాకేమీ లేవో తింటాకే ఉన్నాయి, కానీ ఆయన నన్ను తినకుండా కూర్చోబెడతాడు. ఏం చేస్తాడు? తినకుండా కూర్చోబెడతాడు. ఇప్పుడైతే అలాగా తినకుండా కూర్చుంటే అండి, ఎక్కువసేపు ఉంటుంటే మళ్ళీ ఆ తర్వాత నేను నా బాడీ చాలా వీక్ అయిపోతుంది అన్నమాట. ఈ రోజు నేను దేవుని మందిరంలో ఉపయోగపడిన తర్వాత సోమవారం అంతా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. మంగళవారానికి మళ్ళీ నేను సిద్ధపడాలి కదా మరి దేవుని మందిరంలో గడపడానికి. అంటే నా శరీరం సహకరిస్తుందా, సహకరించట్లేదా? సహకరించట్లేదు. అయినప్పటికైనా ఎలాగోలా తీసుకొచ్చి ఇక్కడ పెడతానన్నమాట. ఉదయం కళ్ళు తిరిగినట్టు అయిపోతుందండి నాకు. ఒక 10 నిమిషాలు పడుతున్నాను అలా, మళ్ళీ రెడీ అవుదాం అనుకున్నాను. 10 నిమిషాలు అయ్యింది, ఎలాగ టైం అయిపోతుంది అనుకుంటూ మళ్ళీ లేచి మందిరంలోకి వెళ్ళిపోతే దేవుడే నన్ను లేవనెత్తుతాడు. అది రెడీ అయిపోయి వచ్చేసాను అన్నమాట. హల్లెలూయా. దేవుడు నిలబెట్టుకున్నాడా లేదా? ఇది నా శక్తి కాదు, నా బలము కాదు, నా దేవుడే నా బలము, నా దేవుడే నా శక్తి, నా దేవుడే. మనకి బలం ఉంది, శక్తి ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏమి చెయ్యం దేవుడి కోసం. ఎంతసేపు సొంత పనే సరిపోతుంది మనకు. నువ్వు సొంత పని ఎంత చేసినా నిన్ను మెచ్చుకుని పోల్దండి ఏమీ నీకు ఇంట్లో, అవునా కాదా? కానీ దేవుడేస్తాడు. అయ్యగారు పెళ్ళిళ్ళు వేసారు పువ్వులదండ. నాకు నా ఏసై చాలాసార్లు వేసాడు నాకు పువ్వులదండ. ఎంత పనన్నా చేయలేవండి, అనుకోపని నేను చెప్పేస్తున్నాను. నేను స్త్రీ ఎంత పని చేసినా పురుషుడు మెచ్చుకోడు. మీరు లేచిన దగ్గర నుంచి నిద్రపోకుండా తెల్లవార్లు చేసిన అమ్మాయి ఇంత కష్టపడ్డావా అన్న వాళ్ళు 100కో 1,00,00,000 ఒకడో ఇద్దరు ఉంటారు. ఏం చేసావు? 10 మందికి వంట చేసావా? ఏం కష్టపడిపోతున్నావు నువ్వు? ఏ మాటలు వింటారు స్త్రీలు సహజంగా. కాకపోతే మన మందిరానికి వచ్చే పురుషులు మాత్రం చాలా మంచివాళ్ళండి. మీకు అందరికీ నా వందనాలండి. మీరు భార్యలు చాలా బాగా చూసుకుంటున్నారు. అది వేరే వాళ్ళ సంగతి చెప్తున్నాను. అలా ఉండాలి. మీరు భార్య అయినా భర్త అయినా చక్కగా కలిసిమెలిసి మీరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే ఎక్కువ కాలం మీరు బతుకుతారు, ఆరోగ్యంగా ఉంటారు. అర్థమైందా? అది సీక్రెట్. అందులో భార్య ఎంతసేపు పనిచేసి అలిసిపోయి అరిగిపోతే చివరికి లాస్ట్కి అనారోగ్యాల పాలు అయిపోతారండి. అందుకే భార్య భర్త ఎవరు చేసే పనులు వాళ్ళు చేసుకుంటే, ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటే మీకు ఆయుస్సు పెరుగుతుంది, ఆరోగ్యము బాగుంటుంది,
మనశ్శాంతి ఉంటుంది మీకు. ఈ 3 చాలా ఇంపార్టెంట్ లోకంలో. డబ్బు సంపాదించావా లేదా, లేకపోతే ఇల్లు ఒకళ్ళు కట్టావా లేదా, ఇది కాదు ఇంపార్టెంట్. మెయిన్ ఇవి ఉండాలి మీ మధ్య, ఆ తర్వాతే మిగతాయి. అయితే ఏం చెప్తున్నాను, అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాను. జక్కి ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. జక్కి ఇంటికి వెళ్ళాడు. జక్కి మంచోడు కాదు, కానీ అతను ఒక ఆశతో వచ్చేసాడు. ఆశతో వచ్చినప్పుడు అతని చుట్టూ ఉన్న వాళ్ళు అతనికి కనబడనివ్వలేదట. అంటే కనబడనివ్వలేదు అంటే వాళ్ళు ఎదిగిపోయారు. ఇతను పొట్టివాడు అంటే దీని అర్థం ఏంటి అంటే వాళ్ళు అంత హైట్ ఉన్నారు, ఇతను పొట్టిగా ఉన్నాడని కాదు, కానీ వాళ్ళు అనుభవనీయులు, వీళ్ళకి అనుభవం లేదు. మరి అప్పుడే కదా వచ్చాడు. అప్పుడే వచ్చిన వాళ్ళకి ఏమో అనుభవం వస్తుందండి, కొద్ది రోజులకు వస్తూ ఉంటుంది మెల్లమెల్లగా. వీళ్ళు సీనియర్స్, ఈయన అప్పుడే వచ్చాడు. కానీ వాళ్ళ వల్ల ఇతను చూడలేకపోతున్నాడట. అలా అని చెప్పి వాళ్ళ మీద అతను కోపపడలేదు, బాధ పెట్టుకోలేదు. కానీ నేను ఎలా చూడగలను ఇన్ని అని ఆలోచించుకొని వెంటనే ఈ దారిలో నుంచి ఆయన ప్రయాణం చేస్తాడని తెలుసుకుని ఆ దారిలో ఉన్న ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడట. ఇదంతా చేస్తున్నాడని ఎవరికి తెలుసు? ఇంకెవరికీ తెలియదు, దేవునికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అక్కడ ఉన్న జనాంగం నాకు వ్యాధి స్వస్థపరచండి, నాకు దెయ్యాన్ని వెళ్ళగొట్టండి, లేకపోతే నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేవాళ్ళే తప్ప యేసయ్యని చూడాలని వచ్చింది మాత్రం అతను ఒక్కడే వచ్చాడండి. యేసయ్యని చూడాలని మనస్ఫూర్తిగా వచ్చినాడు, ఆ ఒక్కడే వచ్చాడు. అతని హృదయంలో ఉన్న ఆశ ఎవరికి కనబడుతుంది? ఆ చెట్టు దగ్గరికి వచ్చేటప్పటికి ఆగిపోయాడు ఆయన. మనం ఎంత ఆశపడతామోనండి, మన ఆశ తీర్చేస్తాడండి దేవుడు. ఎవరో అన్నీ చెప్పలేదండి. అంటే మీకు ఆశ లేదా? యేసయ్యని చూడాలని ఆశ లేదా మీకు? ఆశను తీరుస్తాడండి ఆయన. అక్కడికి వచ్చి ఆగాడు. జక్కయ్య కిందకి చూస్తున్నాడు, యేసయ్య పైకి చూచాడండి. చూసారా మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూసారా? ఆయన కిందకి చూస్తుంటే ఈయన పైకి చూశాడు. జక్కయ్య, నువ్వు ఎక్కిన చెట్టు సరైంది కాదది, నువ్వు త్వరగా కిందకి దిగురా అంటే త్వరగా దిగేశాడు. దిగేసేటప్పటికి అప్పుడు ఆయన ఏమనలేదు యేసుప్రభు. ఆయన చూసేటప్పటికి ఆయనలో ఉన్న వెలుగు ఇతనిలో ప్రసరించిందండి. దేవుని వెలుగు అతనిలోకి ఎప్పుడైతే ప్రకాశించిందో అతనిలో ఉన్న తప్పులు అతనే ఒప్పేసుకుంటున్నాడు. అయ్యా, నేను ఎవరి దగ్గర అయినా అన్యాయముగా తీసుకొని అయ్యాడలా నేను వారికి 4 అంతలు చెల్లించేస్తానంటున్నాడు. అంటే అతను మంచి వడ్డీ వ్యాపారం అండి. వడ్డీ వ్యాపారం అనేటువంటిది మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. ఎవరు చేసినా సరే ఆ పని చేయకండి. అది బాగా కలిసి వచ్చినట్టు ఉంటుంది, కానీ నిన్ను దెబ్బేసేస్తుంది. అది ఎవరో ఒకళ్ళు మొత్తం నీ సొమ్ము అంతా కూడా కొల్లగొట్టేస్తారు, చాలా నష్టపడిపోతారు. ఆ దెబ్బ తిని కోల్పోవడం చాలా కష్టం, దేవుడు దయ చూపిస్తే తప్ప. ప్రస్తుతానికి బాగా వచ్చినట్టుగా అనిపిస్తుందండి. అది వద్దు అని దేవుడు ముందే చెప్పేశాడు మనకి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదివితే అక్కడ నువ్వు వడ్డీకి ఇవ్వకూడదు అని ఉంటుంది అనమాట. అయితే మరి ఎలాగ నా దగ్గర ఉన్న డబ్బు ఎలాగా అంటే నేను చెప్పే సలహా ఏంటంటే నువ్వు బ్యాంకులో కట్టుకో, నీకు అవసరం వచ్చినప్పుడు తీసుకో. నువ్వు అవతల వాళ్ళకి ఇచ్చినప్పుడు, నువ్వు అడిగినప్పుడు నీకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఇస్తారా? వాళ్ళు ఎవరు? నువ్వు చాలా ఇబ్బంది పడిపోతావు. అప్పుడు నువ్వు వడ్డీ కోసం కాకపోయినా కనీసం దాచుకుంటున్నావయ్యా. అక్కడ ఆ దాచుకోవడానికి ఎంతో అంత వడ్డీ వేస్తాడు అతను. ముఖ్యంగా నేను ఏ పాయింట్ మీద చెప్తానంటే, నీకు అవసరం వచ్చినప్పుడు ఎందుకు దాచుకుంటారండి డబ్బులు? ఎవరైనా ఎప్పుడైనా ఏ అవసరమైనా వస్తుందేమో అని దాచుకుంటారన్నమాట. అప్పుడు నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వెవరికి చేయి చాపకుండా వెళ్ళి నీ డబ్బు నువ్వు తెచ్చుకుని ఉపయోగించుకుంటావు.
నీకు అవసరం వచ్చినప్పుడు నేను ఇచ్చేస్తాను, నాకు ఇవి నీ దగ్గర ఉన్న డబ్బులు అని తీసుకుంటాను కొంతమంది. పోనీలే తనకు అవసరం వచ్చింది కదా ఇద్దాము అని అనుకుంటే వీళ్ళకి చుక్కలు చూపిస్తారు. ఆ డబ్బులు ఇవ్వడానికి ఏం చేస్తారేంటో వాళ్ళకి ఏమాత్రం ఉపయోగపడదు. తన డబ్బు తన దగ్గర ఉండుంటే కనుక తన ఖర్చు తను పెట్టుకుంటుంది కదా, తను ఉపయోగించుకుంటారు కదా. అంటే తన దగ్గర డబ్బు ఉంది కానీ ఏ ఉపయోగం లేకుండా అయిపోయిందా లేదా? తనో తిట్టలేదు, ఎవరికీ ఉపయోగం లేదు. అందుకే అతను వడ్డీ వ్యాపారం అన్నమాట అండి. నువ్వు వడ్డీ ఎందుకు ఇస్తున్నావో అది తప్పని కూడా యేసు ప్రభు చెప్పలేదు. వెలుగు ఎప్పుడైతే వచ్చిందో లోపల ఉన్న చెడు అంతా అప్పుడే పోతూ ఉంటుంది. అర్థమైందా? చెడు అప్పుడే పోతూ ఉంటుంది బయటికి. నేను ఎవరి దగ్గర అయినా అన్యాయముగా తీసుకుంటే ప్రభువా వానికి నేను 4 అంతలు చెల్లిస్తాను అన్నాడు ఆయన. తన పాపములు తన కప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడు అని చెప్పేసి వాటికి సెలవిస్తుందండి. ఇప్పుడు తన తప్పుని కప్పుకున్నాడా, ఒప్పుకున్నాడా? మరి దేవుని కనికరం వచ్చింది కదా అతని మీదకి. ఈ మిగతా వాళ్ళు అందరూనేమో తప్పును కప్పుకుంటూ తిరుగుతున్నారు ఆయన దగ్గర. కప్పుకుంటూ తిరుగుతుంటే ఆ కప్పుకున్నట్టే ఉన్నారు వాళ్ళు. అందుకే వాళ్ళని పట్టుకుని సర్ప సంతానమా అని పిలిచాడు యోహాను గారు. మీకు బాప్తిస్మం ఇవ్వడానికి మీ మనసు మారలేదు, కానీ మీ మనసు మారాక మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాకప్పుడు రండి అన్నాడు ఆయన. చాలామంది ఏం చేస్తున్నారంటే బాప్తిస్మం తీసుకోండి, బాప్తిస్మం తీసుకోండి, బాప్తిస్మం తీసుకోండి అని ఒత్తిడి చేసేసి వాళ్ళకి మారు మనసు వచ్చినా రాకపోయినా అసలు మారు మనసుతో పని లేకుండా బాప్తిస్మాలు ఇచ్చేస్తున్నారు. ఎంతమందికి ఇచ్చాము అంతమందికి ఇచ్చామని చెప్పుకుంటున్నారండి. ఇది చెప్పుకోవడం కోసం కాదు. మొదట ఒక వ్యక్తి హృదయంలో మార్పు జరగాలి, మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం అప్పుడు బాప్తిస్మం పొందుకుంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు నీకు ఇస్తాడని పేతురు గారు చెప్తున్నాడు. అది లేకుండా ఇది ఎలా జరుగుతుంది? నీటిలోకి వెళ్ళి మునిగితే అది అది శుద్ధైపోరు, ఏమి శుద్ధైపోరు, అది దానివల్ల ఏం జరగదు. ఒక సూచన మాత్రమే అది. నేను మా మనసు మార్చుకున్నాను, క్రీస్తుని అంగీకరించాను, క్రీస్తు బిడ్డను అయ్యాను అనడానికి ఒక సూచనగా మనకు అక్కడ కనబడుతుంది. ఇక్కడ సున్నతి లేకుండా బయట నీళ్ళలో బాప్తిస్మం తీసుకుంటే ఏం ప్రయోజనం? మొదట హృదయంలో మార్పు చెందాలండి, మార్పు చెందాలి. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో దేవుణ్ణి వెతికితేనంటే అప్పుడు నన్ను కనుగొంటారు మీరు అంటాడు. అంటే సంపూర్ణంగా ప్రతి విషయంలో ఏం చేయాలంటే మనం సంపూర్ణంగా 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 చేయాలంటండి. అప్పుడు దేవుణ్ణి మనం కనుక్కోగలుగుతామంట. ఆయన ఎక్కడున్నాడో ఆయన్ని కనుగొంటామంట. అంతే తప్ప వెతికితే వెంటనే ఇలాగే వెతికితే అలా కనపడిపోవడం, దుష్టత్వాన్ని విడిచిపెట్టకపోతే అసలే కనపడ్డాయి. ఒకవేళ కనిపించిన దుష్టులతో సాంగత్యము ఉంటుందండి. పౌలు గారు అంటాడు, దుష్టులతో మీరు సాంగత్యాలేంటయ్యా మీకు? వెలికి చీకటికి పొద్దు అక్కడిది, క్రీస్తుకి వెలియాలకి ఏంటి ఏంటి మీ సహవాసాలు ఏంటి, మీ ఇదేంటి, ఏంటి మీరు చేసే పనులు ఏంటి అని అడుగుతున్నాడు కొరింథీయుల్ని. మన సహవాసం ఎవరితో ఉండాలండి? మొదట దేవునితో ఉండాలి, తర్వాత పరిశుద్ధులతో ఉండాలండి. పరిశుద్ధుల సహవాసం ఉండాలి మనకి. పరిశుద్ధులతో కలిసి మనం ప్రార్థన చేస్తేనంట అది వారి యొక్క ప్రార్థనతో మన ప్రార్థన కలిసి పరలోకానికి వెళ్తుందంటండి. అర్థమైందా? అది ప్రకటనలో రాస్తున్నాడు. పరిశుద్ధుల ప్రార్థనలతో కలుపుతాడటండి. అందులో మళ్ళీ సుగంధ ద్రవ్యాలు కలుపుతారట. అప్పుడు అది పరలోకానికి ఇంపుకరమైన సువాసనకరమైన దూపం వెళ్ళిపోతుంది అనమాట. నేను అదే ప్రార్థన చేస్తాను, ప్రభా నీకు ఇంపుకరమైన సువాసనకరమైన దూపాన్ని నేను వెయ్యాలి తండ్రి, నా కుటుంబం వెయ్యాలి తండ్రి, సంఘంలో
అట్టి దోపు రావాలి తండ్రి నీ దగ్గరికి, అట్టి రీతిగా ఉండాలి తండ్రి మేమందరము అని ప్రార్థన చేస్తారండి. మరి మీరు ఎంతమంది చేసుకుంటున్నారో నాకు తెలియదు. అటువంటి గొప్ప దేవుడు మనకు అనుగ్రహించను గాక. ప్రార్థన చేద్దాం, మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. ఇంకా మనకి నల్లారాధన ఉంది.